బోనాల పండుగ అంటానే మరి గుర్తుకొచ్చేది ముందుగా శివశక్తుల్లో జోగేది. శ్యామల గారు, మరి బోనాల పండుగ మనకి ఎప్పుడు వస్తుంది, దాని ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. ముందుగా గణాదులు శివశక్తులకు అందరికీ శనార్థి. ఈరోజు ఈ వేదికని మాకు ఇచ్చినందుకు, ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా గవర్నమెంట్కి, అలాగే దేవాదాయ శాఖకి, అన్నపూర్ణ గారికి అండ్ హేమవతి గారికి చాలా కృతజ్ఞతలు. ముందుగా ఈ బోనాల పండుగ, బోనాలు అంటే బోనం అంటే భోజనం, భోజనం అంటే క్రమేపీ బోనంగా మారింది. సో ఈ జ్యేష్ఠ మాసం అవ్వగానే అమావాస్య, జ్యేష్ఠ మాసం అమావాస్య అయిన మరుసటి రోజు నుండి ఆషాఢ మాసం మనకి వస్తుంది. కాబట్టి ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా గోల్కొండలో నుంచి ఆరంభమయ్యే ఈ బోనాల కార్యక్రమం క్రమేపీ మొత్తం తెలంగాణ యావత్ జిల్లాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. సో మన పక్క రాష్ట్రాలు అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు అయినాయి, అప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒకటే కాబట్టి అక్కడ కూడా మేము బోనాలు చేశాము. ఇప్పుడు బోనాల విశిష్టత ఏంటంటే, బోనాలకి ఒక కుండ తెచ్చి పసుపు కుంకుమను అలంకరించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ఈ మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, బోనం అనేది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆరంభించిన క్రతువు అనమాట. ఈ తంతులంతా మౌరాల ఎల్లమ్మ తల్లి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి 7 ఎకరాల సత్యాన బోనం చేసింది. దానికి ప్రత్యేకంగా అందరూ కూడా వాళ్ళ గండాలు వాపాలి, వాళ్ళ కష్టాలని కడతేయాలని బోనాన్ని సమర్పించడం జరుగుతుంటుంది. సో ఈ బోనానికి చాలా ప్రతిష్టత ఉంది, పంచభూతాలు కలయిక ఉంది. సో బోనాన్ని సమర్పించి 365 రోజులు మనకి బుద్ధిని ప్రసాదించే అమ్మవారికి ఒక్కరోజు మనం నైవేద్యంగా భోజనాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఈ పెద్ద మా శివశక్తులు లాంటి సముద్రంలో నేను ఒక నీటి బిందువు అయినందుకు చాలా గర్విస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా నా సేవలు అందిస్తూ అమ్మవారి సేవలో నేను అంకితమయ్యి, అలా అంకిత భావంతో ఎన్నో గుళ్ళకి, ఎన్నో వేల గుళ్ళకి బోనాలు సమర్పించడంలో నా అదృష్ట పాత్ర ఉంది ఇందులో అని గుర్తు చేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆషాఢంలో బోనాలు చేయాలి. చాలా మంది ఆంధ్ర వాళ్ళకి తెలిసేది కాదు కొంతమందికి బోనాలంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అనేవాళ్ళు అనమాట. బోనాలంటే అదే చెప్పాను కదా, 300 యాక్చువల్లీ పాడి పంట బాగుండాలని కొత్తగా వచ్చిన ఒడ్లు, కొత్త ధాన్యంతో అమ్మవారికి సమర్పించడం, బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. అది రాను రైతులు తగ్గారు, మనకి మెట్రోపాలిటన్ సిటీస్ అయ్యాయి. చాలా సిటీస్లో మనకి అంటే ఈ గుడులు ఉన్నాయి, కానీ చాలా మటుకు అప్పుడు గ్రామాలుగా ఉండేది. గ్రామాలు, జిల్లాలు, సర్పంచులు అంటే అట్లా విధులుగా ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో మనకు వచ్చింది. చిన్న భాగాలు అయినప్పటికీ కూడా తెలంగాణ గడ్డలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, యావత్ హైదరాబాద్ గడ్డ ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు. మనకి జ్యేష్ఠ మాసంలో చాలా చోట్ల చేస్తారు, శ్రావణ మాసంలో చూస్తారు, కానీ హైదరాబాద్లో మాత్రం ఆషాఢ మాసంలోనే బోనాలు చేయడం ఉంటుంది. అది కూడా సామూహికంగా చాలామంది అన్ని గుళ్ళు వాళ్ళు ఏకత్రితమై ఉమ్మడి దేవాలయాలు కావచ్చు, ఇంకా అంటే అన్ని మహంకాళి బోనాలు కానీ, పలకంపేట ఎల్లమ్మ బోనాలు కానీ, ప్రతి ఒక్క లాల్ దర్వాజా కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక అనుకొని ఆనవాయితీగా పెట్టారు. పెద్దలందరికీ ఈ వేదిక మీద నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాసంలో చేయకుండా అందరూ ఆషాఢ మాసంలో చేయాలని హైదరాబాద్ గడ్డ మీద అలా చేయడం, అండ్ హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద నేను ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా, అన్నపూర్ణ గారు, హేమవతి గారు, మన కృష్ణవేణి గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ శివశక్తులకు ఏదైనా చెయ్యాలి, మేము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాము, గత సంవత్సరాలు గత ప్రభుత్వాల నుంచి చూస్తున్నాము. సో శివశక్తులకు కానీ జోగినీలకు కానీ ప్రత్యేకం. ఎందుకంటే మేము గడపకి బొట్టు ఎలా అలంకారమో మేము అలా గుళ్ళకి అలంకారప్రాయంగా వచ్చి మా మొక్కులు సమర్పించుకుంటాము. అలా గడపకి బొట్టులాగా మేము మా రంగురంగుల పంచరంగుల్లాగా అలంకరించుకొని ఇక్కడ దేవాలయాలకు రావడం జరుగుతుంది. సో మాకు ప్రత్యేక
మేము లేని జాతర ఉండదు కదా అని చెప్పి నిజంగా ఒక పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన కమిటీ వేయాలి అని అన్నారు. రాను రోజుల్లో మా అందరినీ కలిపి ఒక కమిటీ వేస్తానని కూడా మాట ఇచ్చారు. సో అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఇది 4వ మీటింగ్. ఇలాంటి మీటింగ్స్ చేస్తూ ఎలా చేస్తే బాగుంటుంది, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలా చేస్తే బాగుంటుంది, మళ్ళీ మీటింగ్స్ ఇప్పుడు మళ్ళీ కూడా మీటింగ్ పెట్టి రమ్మన్నారు. సో దానికి మేము నిజంగా ఈ అంటే ఎప్పుడు కొట్లాడే మేము దాన్ని ఫలితాన్ని అనుభవించే రోజుకి వచ్చాం కాబట్టి మేమందరం ఈ మూలకంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పండుగలో మన సంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉంటాయి? ముందుగా తెలంగాణ జంట నగర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం అంటే భోజనం, అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి అన్ని చలవ చేసే పదార్థాలు అందులో పెడతాం. పచ్చన్నం కానివ్వండి, పరమన్నం కానివ్వండి, పచ్చి పులుసు కానివ్వండి, కోయిగూర కానివ్వండి, నూనె పూరలు కానివ్వండి, బెల్లం పూరలు కానివ్వండి, అన్ని అమ్మవారికి మనము మన ఇంటి నుంచి మడితో తెల్లటి స్నానం చేసుకొని ఉదయాన్నే అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళి సమర్పించే ఆనవాయితీ మన తెలంగాణ ప్రజలందరికీ. ఇంటింట అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలంగాణ ప్రజలందరూ అమ్మవారి బోనాన్ని సమర్పించడంలో ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ వృత్తిలో వృద్ధి పరిణామాలు ఎక్కువ ఉంటాయి, స్ప్రెడ్డింగ్ డిసీజ్ అలాంటివి ఏం రాకుండా అమ్మ మమ్మల్ని ఏడాది మొత్తం సకాలంలో మమ్మల్ని చల్లగా చూడని అమ్మవారికి బోనం సమర్పిస్తాం. ఇంటింటి నుంచి గడప నుంచి అమ్మకి పసుపు కుంకుమ, చీర, సారె, బొట్టు, గాజులు, ఒడిబియ్యం అన్నీ అమ్మకు వస్తాయి. అందరూ ప్రజలు సకాలంలో సుఖశాంతులతో పాడి పంట, గొడ్డు, గోద అందరూ చల్లగా ఉండాలని అమ్మవారికి సమర్పించే ఆనవాయితీ. అలాగే ఇందులో ఆచారాలు ఏంటంటే ఉదయాన్నే బోనాలు, సాయంత్రం పలారంభంలో ఊరేగింపులు, తొట్టెళ్ళు, పోతరాజులు, అలా పోతరాజులు విన్యాసాలు అవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 2 రోజులు ఉంటుంది బోనాల పండుగ. ఒక రోజేమో బోనం సమర్పించే ఆనవాయితీ, 2వ రోజు రంగం అంటే భవిష్యవాణి. అమ్మవారు ఎవరైతే అవివాహిత మహిళ అమ్మను ఆవగించుకొని ఇక్కడ మన అంత ఇయర్ మొత్తం ఏమైతే జరుగుతుందో ఆమె ఒంటి మీద ఆవగించుకొని సకాలంలో జరిగే మంచి చెడులను చెప్తుంది. కాబట్టి రంగం కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని చాలా ఆనందంగా అమ్మవారి బోనాలు చేస్తూ ఉంటారు. సో అలాగే నేనేం చెప్తా అంటే మాకు ఈ వేదిక కల్పించి గతంలో ఎన్నడూ లేని విధంగా జోగిని అందరినీ పిలిపించి మాలో కూడా కొన్ని గ్రూప్స్, కొన్ని వేరియేషన్స్ అలా ఉన్న వాళ్ళని కూడా మీరంతా అలా ఉండకూడదు, ఏకతాటిగా మేము మిమ్మల్ని అందరినీ పిలిచి ఏకతాటిగా గౌరవించి మీరు ఈ పండుగలో మీ ఇంపార్టెన్స్ ఉందని మాకు తెలుపుతూ మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచి అభినందిస్తున్నందుకు అన్నపూర్ణదేవి మేడం గారిని, అలానే హిమావతి గారిని, ఎండోమెంట్ ఆఫీసర్స్ అందరి పేర్లు నాకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, అందరి పేర్లు చెప్తున్నాను. శైలజ రామయ్య కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, కొండా సురేఖ గారు కానివ్వండి, మన పొన్నం ప్రభాకర్ గారు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఏ జోగిని కూడా పిలిచి అవకాశం ఇచ్చి మాట్లాడే విధంగా చేయలేదు. ఈ అవకాశం కల్పించిన అందరికి పెద్దవాళ్ళకి పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని పిలిచినందుకు నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం. గారికి కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు సప్త బోనాలతో సప్త దేవాలయాలకు వెళ్ళి బోనం సమర్పిస్తుంటారు కదా, అసలు బోనం అంటే ఏంటి? బోనం ఎలా తయారు చేస్తారు? ముందుగా అందరికీ నమస్కారం. యావత్ తెలంగాణ శివశక్తులకి అలాగే జోగినులందరికీ శనార్థి. నేను గత 7 సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారు పాత్రలో సప్త బోనాలు ప్రతి ఒక్క దేవాలయానికి సమర్పిస్తున్నాను. చిన్నతనం నుంచి మట్టి గుడ్డలో బోనం చేయడము, అలాగే రాను రాగి బిందెలు, ఇత్తడి బిందెల్లో బోనం చేసుకుంటూనే వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ హైదరాబాద్లో జంట నగరాల్లో బంగారు పాత్రలో బోనము అవకాశము వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మనం ప్రతి బోనంలో ఎలా అయితే నైవేద్యం పెట్టుకుంటామో పరమన్నము, పచ్చన్నము, పొయ్యిగూర, అలాగే భక్షాలు, అలా తీపి నైవేద్యాలు, అలా తీపి నైవేద్యాలు ఎలా అయితే మనము బోనంలో అమ్మవారికి ప్రసాదంగా తీసుకెళ్తామో ఈ బంగారు పాత్రలో కూడా అలాంటి నైవేద్యాన్ని తీసుకెళ్తాము. ముఖ్యంగా కోయగూర, పరమన్నము,
పెరుగు, బెల్లము, పచ్చి పులుసు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము. దాన్ని మేము బంగారు పాత్రలో నైవేద్యంగా తీసుకెళ్ళి అలాగే వేపాకులతో అలంకరించి సప్తమాతృలకు సప్త బోనాలని ప్రారంభించాము. మొదటి బోనము గోల్కొండ జగదాంబిక అమ్మవారికి, అలాగే రెండవ బోనము శ్రీ బల్గంపేట రేణుకెళ్ళమ్మ తల్లికి, అలాగే మూడవ బోనం వచ్చేసి ఉజ్జయిని మహాకాళి, నాలుగవ బోనం వచ్చేసి బెజవాడ కనకదుర్గమ్మ, ఐదవ బోనం వచ్చేసి చార్మినార్ భాగ్యలక్ష్మి, ఆరవ బోనం వచ్చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ, అండ్ లాస్ట్ 7వ బోనం వచ్చేసి లాల్దరాజు సింహవాహిని. ఇది కని విని ఎరగని తరంగా వాళ్ళు ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి సప్తమాతృలకు సప్త బోనాలు చేస్తున్నారు. ఇది 7 years అయిపోయింది. ఈ 2025లో ఇది 8th year. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు హైదరాబాద్లో ఇలాంటి అవకాశం నాకు ఇప్పించినందుకు చాలా మీ అందరికీ థ్యాంక్ యూ. మా యొక్క శివశక్తులకి, జోగినులకి మీరు వేదికలు అలంకరించి మీటింగ్స్ పెట్టి ప్రతి సంవత్సరం చూసుకుంటే కొంతమందిని ఆపేయడం, కొంతమందిని రానియడము అలాంటివి చేస్తున్నారు. కానీ మీరు అవన్నీ గుర్తించి మమ్మల్ని ఇలాంటి మీటింగ్స్ పెట్టి మమ్మల్ని అందరిలో మాకు మంచి గుర్తింపుగా ఇస్తున్నందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రతి దేవాలయంలో కూడా మా యొక్క జోగిని శివశక్తులకి దర్శనం అనేది కంపల్సరీ అవైలబుల్ చేయాలి. ఎందుకంటే మేము నమ్ముకునేది దేవుణ్ణి, మా లైఫ్ అంతా దేవుడికి డెడికేట్ చేసి ఉంటాం. కాబట్టి మీరు ప్రతి దేవాలయంలో మా యొక్క శివశక్తి ఆర్గనైజర్ లేకుంటే జోగిని ఆర్గనైజర్ జియో అనేది గవర్నమెంట్ కంపల్సరీ పాస్ చేసి మాకు ప్రతి ఒక్క టెంపుల్లో మేము టెంపుల్కి వెళ్ళగానే ఒక ఏవో ఆఫీస్కి వస్తే ఒక ఇద్దరిని పంపించి మాకు కావాల్సిన ఒక అర్చన దేవుని దగ్గర ఒక అర్చన చేయించడము, మంచిగా దర్శనం చేయించడమే కోరుకుంటాము. మేమేమో ఆస్తులు అవన్నీ కోరట్లేదు, మేము కాళమ్మవారి దర్శనాన్ని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో ముందుగా బల్కంపేటలో గోల్కొండ ఉజ్జయిని మహాకాళి, లాల్దరాజు మహాకాళి ఈ 4 దేవాలయాల్లో మాత్రం యావత్ తెలంగాణ ప్రజలు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి బోనాలు సమర్పించడం జరుగుతుంది. దానికి మీరందరూ సహకరించాలి, మాకు స్పెషల్గా దర్శనం చేయించాలి. ఎందుకంటే నెత్తి మీద 20 నుంచి 30 కిలోల బరువుతో అమ్మవారి అఖండ దీపాన్ని బోనం మీద ఉంచుకొని తాండవం చేస్తూ నృత్యం చేస్తూ అమ్మవారిని ఆవహించుకొని బోనాలు సమర్పించడానికి మేము డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంటాము, ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా. కాబట్టి మాకు మేము నెత్తి మీద ఇంత బరువు పెట్టుకొని వస్తాము కాబట్టి ఆలోచించి మాకు కొంచెం లైన్ని సహకరించి మాకు VIP పాసెస్ కానీ అలా ఇచ్చి మాకు స్పెషల్గా దర్శనం చేయిస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఎందుకంటే మాతోని ఈ తెలంగాణ ఈ బోనాలు అనేటిది ఈ జోయిలు శివశక్తుల వల్లనే ఇంత ప్రాధాన్యత పొందింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. జోగిని అనేవాళ్ళు వాళ్ళ జీవితాన్ని అమ్మవారికి త్యాగం అంకితం చేస్తారు. కాబట్టి ఇప్పుడు తల్లికి 4 కొడతారండి, అందులో ఒకరిని జోగినిగా చేస్తే ఆ జోగిని ఆ భగవంతుడి పేరు చెప్తుంది, మిగతా వాళ్ళు వాళ్ళ భర్తల పేరు చెప్తారు. భగవంతుడినే భర్తగా భావించే మేము ఉంటాము కాబట్టి వాళ్ళకి మా అస్తవాసి మంచిది. వాళ్ళు దేవుడు వైఫ్స్ ఆఫ్ లార్డ్ శివ అని అంటారు, కొందరు వైఫ్స్ ఆఫ్ మునీశ్వర అని అంటారు. సో మాకు ప్రత్యేకత ఉంది కాబట్టి మా అస్తవాసి పెడితే మంచిగా ఉంటుంది, మేము ఎక్కడైనా అడుగు పెడితే మంచిది. మమ్మల్ని మంగళముఖి అని కూడా అంటారు. ఎక్కడైనా మంగళకరమైన ప్రదేశానికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని మంగళంగా భావిస్తారు. యాక్చువల్లీ మేము మంగళవారం రోజు, అసలు ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం రోజు చాలా మంది ఒడిబియ్యం పోసుకోరు, మంగళవారం ఈ రోజు కానీ అదే మంగళవారం రోజు మాకు ఒడిబియ్యం పోస్తారు, మమ్మల్ని ఇంటికి పిలుస్తారు, సీరసారితో ఆహ్వానిస్తారు. సో అమ్మవారికి కూడా అమ్మవారితో సమానంగా మమ్మల్ని భావిస్తారు. మా అస్తవాసి కూడా మంచిది అని బాగా నమ్మకం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు అంచలేదు. అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది జోగిని
స్త్రీలు శివశక్తులు ఉన్నారు. ఎవరి కామతకు తగ్గట్టు వాళ్ళు చీర సారె పెడతారు, కొందరు బ్లౌజ్ పీస్ పెడతారు, కొందరు మర్యాదగా భోజనం చేసి చీకడిచ్చి పంపిస్తారు, కొందరు పసుపు పుట్టించి పంపిస్తారు. సో మా శివశక్తులతో ఇంట్లో వస్తే సుభిక్షంగా ఉంటారు, బాగుంటుంది, ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. మేము దీవిస్తే, మేము ఆ ఇంట్లో అడుగు పెడితే, వాళ్ళ ఇంట్లో నడి ఆడితే బాగా విశిష్టంగా ఉంటుంది, వాళ్ళ ఇల్లు బాగుంటుంది, ఆ సంవత్సరం అంతా కీడు జరగకుండా ఉంటుంది. ఆ కీడునంతా మేము కొందరు దిష్టి తీస్తాము, కొందరు ఇప్పటికాయ కొడతారు, కొందరు బయట కొమ్ముతో తీస్తారు, కొందరు రకరకాలుగా దిష్టి తీయడం ఉంటుంది. సో అలా ఇంటికి పిలిపించుకొని దిష్టి తీపించుకొని పంపిస్తారు మాకు చీర సారె పెట్టి. సో చాలా మంది ప్రముఖులు, ముఖ్య రాజకీయవేత్తల దగ్గర నుంచి చాలా పొలిటీషియన్స్, బిజినెస్ మెన్స్ కూడా చాలా మంది పిలిపించుకొని చేస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మమ్మల్ని మంగళముఖి అంటారు, సుమంగళులు అంటారు. ఎందుకంటే మాకు వైద్యం ఉండదు, మేము ఎప్పుడూ సుమంగళమే. మేము చనిపోయే వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు మేము సౌభాగ్యాన్ని, పసుపు కుంకుమని నొసలు పెంచుకొని ఉంటాం. కాబట్టి మేము నిత్య మంగళాకారులు, నిత్య కళ్యాణవంతులు, నిత్య సుమంగళులను భావిస్తారు. కాబట్టి మమ్మల్ని ఎవరైనా ఎదురొస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అదే విధంగా బోనాలు కూడా మాతోనే చేపిస్తే బాగుంటుంది అనే దానికి విశిష్టత. థ్యాంక్ యూ సో మచ్. మీ సమాధానానికి మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అంటే ఈ విషయం చాలా మందికి అవగాహన లేదు కాబట్టి మీ ద్వారా చెప్తే అందరికీ కూడా అది అర్థమవుతుంది. ఇక ముందు అంటే శివశక్తులన్నా, యోగినీలన్నా ఒక రకమైన ప్రజల్లో ఒక రకమైన ప్రార్థన, అంటే మిమ్మల్ని చూడగానే ఒక దైవ భావన కలుగుతుంది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఈ విషయం అడిగాను. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి కూడా ఏంటంటే చాలా మందికి డౌట్లు ఉంటాయి, ఏమని జోగిని ఏంటి, శివశక్తులు ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి అని. కాకపోతే శివశక్తులు అనేవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళయ్యి పిల్లలు వాళ్ళ సంసారంతో పాటు భగవంతుడి సేవలో ఉంటారు. జోగినీలు అంటే ఓన్లీ దైవ కార్యక్రమానికి, దైవునికి అంకితమైంది, ఆ దైవ కార్యక్రమాలు చేయడానికి ఉంటారు. సో ఈ వ్యత్యాసం ఉంటుంది. మేమందరం కూడా ఇక్కడ కొంతమంది జోగినీలు ఉండొచ్చు, కానీ చాలా మంది శివశక్తులు, మన ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు వాళ్ళతో ఉంటూ కూడా ఇప్పుడు రాజరాజేశ్వరుడికి కళ్యాణం చేస్తారు, దానం చేసుకుంటారు. వాళ్ళకు 4 పిల్లలు ఉంటారు, అయినా వాళ్ళు రాజేశ్వరుని కళ్యాణం చేసుకుంటారు. ఎందుకంటే అది గృహస్థాశ్రమంలో చేసే వాళ్ళని శివశక్తులుగా, దేవుడికి అంకితమైన వాళ్ళని జోగినీలుగా విభజించాలి. అండ్ విభజన కాదు, మేమంతా ఒకటే, ఒక తల్లి పిల్లలమే. కానీ జనాలకు అపోహలు ఉంటాయి కాబట్టి ఆ అపోహలు తెలియజేసాను. సమయం ఉంది కాబట్టి మరి అది కూడా ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ పార్సల్ అన్నారు మీరు, ఆ పార్సల్ గురించి ఇష్యూస్ అవుతాయేమో, కానీ వాస్తవంగా మీరు తీసుకునే ఇనిషియేటివ్కి మేము సహకరిస్తాం. ఎందుకంటే ఎవ్రీ టైం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటాం, అందరూ రారు అక్కడికి. వచ్చే వాళ్ళకి ఇచ్చి అదే విధంగా వేరే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా దర్శనము. ఇంకొకటి మేడం, మాకు ముఖ్యంగా కళ్యాణ వేదిక అయిపోయిన తర్వాత అన్ని బ్లాక్ చేస్తారు. అసలు గుడికి ఎంట్రీ ఎలా ఉంటుంది అది కూడా మాకు కొంచెం ఎదురిస్తే మా శివశక్తులకు అందరికీ మేము చెప్పుకొని అక్కడి నుంచి వచ్చేయడం. ఇంకా ఇంకొక మాట అన్నారు, కొత్తనే కాదు, కొత్త పద్ధతి కాదు, కానీ మేడం ఉన్నారు, అన్ని ఇనిషియేట్ చేస్తూనే ఉంటారు. మీకు ఈసారి భారీ ఏర్పాట్లతో ఘనంగా కనివిని రీతిలో మీరు అంటే మీరు ఈఓ అయినందుకు ఈ సంవత్సరంలో వీళ్ళందరూ ఇనిషియేట్ తీసుకొని చాలా ఘనంగా కనివిని ఎరుగని రీతిలో అలాంటి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం, నేను ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock మన పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ లో మనకి ఏంటంటే శివశక్తుల జోగిన్లకి టైం కేటాయిస్తారు. ఉజ్జయిని మంగళ టెంపుల్లో మీకు నిన్న జరిగిన మీటింగ్ లో 1 to 4 ఇచ్చారు టైం. చాలా 4 గంటలు. లాస్ట్ టైం మనకి 2 hours అడిగినందుకు 2 గంటలు ఇచ్చారు. ఈసారి 1 o'clock నుండి 4 o'clock వరకు 4 గంటల టైం ఇచ్చారు. కాబట్టి చాలా హ్యాపీ. మీరందరూ కూడా ఉజ్జయిని మంగళి అట్లాగే బల్కంపేట టెంపుల్లో ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock మన పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ లో శివశక్తులకు జోగిన్లకు ఒక టైం కేటాయిస్తారు. ఆ టైం అన్ని కూడా మీరు కూడా మీ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. 4 o'clock రండి, వచ్చేసి మరి టైం ఏంటి అనేది కనుక్కుందాము. తప్పకుండా ఇక్కడ ఈవో గారు చాలా మంచివారు. ఇదివరకు గోల్కొండ అవన్నీ కూడా చేశారు, చిలుకలు కూడా కట్టమేసమ్మ టెంపుల్ చేశారు. ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా మంచి అతను. కాబట్టి చూడగానే కూడా గ్రహించే శక్తి వారికి ఉంది. అట్లాగే మన ఏఈఓ గారు, హైమా గారు ఉన్నారు, సుబ్రహ్మణ్య గారు. ఇక్కడ పెద్ద టెంపుల్, గణేష్ టెంపుల్ చేసి సేవ చేసి దాదాపు 30 సంవత్సరాల పైన చేసి వచ్చారు, వారికి కూడా తెలుసు. కాబట్టి ఈ సంవత్సరము ఇక్కడ నాకు ఈ టెంపుల్ అనుకోండి, ఉజ్జయిని మహాకాళి టెంపుల్ 2 టెంపుల్కి నోడల్ ఆఫీస్గా వేశారు.
మీ అందరినీ కాంటాక్ట్ చేసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శివశక్తులకు జోగిన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించే బాధ్యత నా పైన పెట్టారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. మీకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. నేను చూస్తాను. ఈ వేదిక ద్వారా నేను ఏం కోరుకుంటున్నానంటే వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించే విధంగా అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని అడిగే డౌట్స్ అప్పాయి. టైం ఇచ్చిన టైంకి అందరూ వస్తారు. చిన్న నుంచి పెద్ద దాకా మా దాంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి దర్శనం అయ్యే విధంగా కల్పించండి. ఎప్పుడు వాళ్ళ కోసం ఒక ప్రత్యేక క్యూ లైన్ చేసి ఉంచండి. ఇంకొక డౌట్ ఏంటంటే మేము కొన్ని ఇయర్స్ నుంచి సీనియర్స్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నాము. మమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకొని కొంతమంది కమిటీ ఏర్పాటు చేసి మావి కూడా తీసుకుంటే కొంచెం బెటర్ అని చెప్తున్నాను.